కోన్కి ఇప్పుడు మనం లాటరల్ సర్ఫేస్ ఏరియా, లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. ఎందుకంటే దీంట్లో కరువులు ఉంటాయి. మనం ఆల్రెడీ క్యూబ్ చూసాము, క్యూబాయిడ్ చూసాము. ఓకే, వీటికి ఏముంటాయంటే లాటరల్ సర్ఫేస్ ఏరియా అని మాట్లాడాలి. కానీ ఈ కోన్ దగ్గరకు వచ్చేటప్పటికి మనం ఏం చేయాలంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, అంటే కర్వ్ అంటే ఇలా కరువు షేప్ లో ఉంటుంది కాబట్టి చుట్టూ దీనికి కరువు షేప్ లో ఉంటుంది కాబట్టి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటాం వచ్చి. అయితే ఇక్కడ దీనికి లాటరల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ చేయాలి అంటే ఇప్పుడు మనం ముందు చెప్పుకున్న మూడిట్లకి వాడిన జనరల్ ఫార్ములా దీనికి వాడడం జరగదు. ఓకే, ఆ 3కి మాత్రం అది. మరి దీనికి ఎలా సార్ అని అడిగితే ఇక్కడ చూడండి, దీనికి వచ్చేటప్పటికి ఇక్కడ ఉండేవి ఏంటో ఒకసారి చూద్దాం. కోనిలో కిందన సర్కిల్ ఉంటుంది. సర్కిల్కి సర్కంఫరెన్స్ ఏంటి? సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ 2πr. ఇది హైట్ 90 degrees లో ఉంటుంది. ఇది స్లాంట్ హైట్, దీన్ని స్లాంట్ హైట్ అంటారు. స్లాంట్ హైట్ అంటే అర్థం వాలు ఎత్తు అని అర్థం. వాలు ఎత్తు అనడాన్ని స్లాంట్ హైట్ అంటారు. ఓకే, ఇప్పుడు వచ్చేటప్పటికి దీన్ని ఏం చేసాము అంటే దీని చుట్టూ ఉండేటటువంటి లాటరల్ సర్ఫేస్ ఏరియా అండ్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ చేసేద్దాం ముందు. ఓకేనా? లాటరల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ చేయాలి అంటే ముందు మనం చేసేది లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే చుట్టూ ఉండే ఏరియా అన్నమాట. అది కనుక్కోవడానికి మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ దాన్ని కట్ చేసేద్దాం. కట్ చేస్తే దాన్ని విప్పితే ఇలా వచ్చింది. ఈ పీసులన్నిటినీ ఈక్వల్ గా కట్ చేశాను. దీన్ని విప్పితే ఇలా వచ్చింది, దాన్ని ఈక్వల్ పీసులుగా కట్ చేశాను. కట్ చేసిన పీసుల్ని ఒక పీసు ఇటువైపు, ఒక పీసు ఉందనుకో, ఈ పీస్ ఎలా తీసుకొచ్చామనుకోండి, ఇలా ఉంచాను. ఈ పీస్ని మళ్ళీ దానికి రివర్స్లో, ఈ పీస్ తీసుకొచ్చి దానికి రివర్స్లో, ఈ పీస్ తీసుకొచ్చి ఇటు నుంచి ఇలా అమర్చితే ఒక రెక్టాంగిల్ ఫామ్ అయింది అనుకోండి, ఇంచుమించుగా రెక్టాంగిల్. ఓకే, ఈ రెక్టాంగిల్ ఫామ్ అయితే రెక్టాంగిల్కి ఏరియా ఫార్ములా ఏంటి? L/B. ఇదేంటి సార్ ఇక్కడ L వేసారు అనేసి ఇక్కడ πr వేసారు ఏంటి సార్? మాకు అర్థం కాలేదు. ఎస్, ఇది ఇప్పుడు ఈ చుట్టూ ఉండేది సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్. దీన్ని కట్ చేసిన తర్వాత ఇదే కదా. ఎస్, దీన్ని విప్పిన తర్వాత ఏంటో తెలుసా? ఇగో దీన్ని ఇలా విప్పేస్తే వచ్చింది ఇదే 2πr. అంటే ఇంతకు ముందు సర్కిల్లో ఉండేది ఈ పార్టే. ఓకే, మరి ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి ఇటొకటి అటొకటి అమర్చాం. అంటే ఇది ఒకవైపు ఉంటే ఇది ఇంకో సైడ్, ఇది ఇంకొక వైపు ఉంటే ఇది ఇంకో సైడ్, ఇది ఇంకొక వైపు ఉంటే ఇది ఇంకో సైడ్. అంటే ఇప్పుడు సపోజ్ నేను నెంబర్ చేస్తున్నాను 1 2 3 4 6 ఇలా 5 ఇలా వేసాను. మిగిలిన వదిలేసాం కదా, అవన్నీ ఒక సైడ్ వస్తాయి. ఇవి ఇప్పుడు నెంబర్లు వేసినవి ఒక సైడ్ వస్తాయి. అంటే ఇది మొత్తం 2πr అయితే యువతల పక్క ఒక πr, యువతల పక్క πr కలిపితే 2πr టోటల్ గా వస్తుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, మరి ఇదేంటి ఎల్ అంటే ఇంతకు ముందు తీసుకున్నాం కదా స్లాంట్ హైట్, అదనమాట. ఇది ప్రతిదానికి స్లాంట్ హైట్. ఈ స్లాంట్ హైట్ మనకి ఇలా వస్తుంది. చిన్నగా కొంచెం పారలెలోగ్రామ్ షేప్ లోకి వచ్చింది అనుకోండి, అదేనా ఓకే BH అంటాం. BH బేస్ ఇంటూ హైట్. ఆ హైట్ ఏంటో ఇక్కడ హైట్ ఏంటంటే ఎలా తీసుకుంటాం. ఓకే, పారలెలోగ్రామ్ లో వచ్చింది, చిన్న పారలెలోగ్రామ్ లో ఉంది సార్ అనిపించింది నాకు, అదేనే పర్లేదు. BH పారలెలోగ్రామ్ కి ఏరియా ఫార్ములా ఏంటి? BH. B ఇది, H ఏమో L, స్లాంట్ హైట్. ఈ L ఇక్కడికి అన్నమాట వచ్చింది. ఓకే, ఇప్పుడు వచ్చేటప్పటికి మీకు అర్థమైంది, ఇవి ఇలా పేర్చినప్పుడు L ఇక్కడికి వస్తుంది. కాబట్టి ఇదేంటంటే BH అయిన పర్లేదు, L/B అయిన పర్లేదు. ఇప్పుడు పారలెలోగ్రామే వచ్చింది అనుకోండి, అప్పుడు ఏంటి ఫార్ములా? ఏరియా ఆఫ్ ఈ పారలెలోగ్రామ్ ఏరియా. ఇప్పుడు ఎన్నిటి ఏరియా ఏదో దీని మీద వచ్చినాయి కదా, చుట్టూ ఉండేటటువంటి వాటి మీద కదా కట్ చేసి తీసాం. కాబట్టి దీని ఏరియా తెలిస్తే దీని ఏరియా తెలిసినట్టే. కాబట్టి మనం ఏం చేద్దాము అంటే ఏరియా ఆఫ్ కర్వ్డ్ అందాం. లాటరల్ అనకూడదని చెప్పాను కదా. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఈక్వల్స్ టు ఏంటి? దీన్ని కనుక్కుంటే దాన్ని కనుక్కున్నట్టే కాబట్టి BH అంటే BH πr L, లేకపోతే L/B. మీ ఇష్టం. రెక్టాంగిల్లో ఉందనుకున్నా ఓకే మీకు, పారలెలోగ్రామ్ లో ఉందనుకున్నా ఓకే మీకు. ఓకే, ఏదైనా. ఇప్పుడు వచ్చి ఇక్కడ చూసినట్టయితే ఒకటి తెలిసిపోయింది మనకు, లాటరల్ సర్ఫేస్ ఏరియా తెలిసిపోయింది. మరి టోటల్ సర్ఫేస్ ఏరియా ఏంటి సార్?
టోటల్ సర్ఫేస్ ఏరియా ఏంటి సార్ అంటే లాటరల్ సర్ఫేస్ ఏరియాకి కిందన ఏముంది సర్కిల్ ఉంది దాని ఏరియా కట్టేస్తే టోటల్ సర్ఫేస్ ఏరియా సార్ ఇంతకుముందు 2 బేస్ ఏరియా అని రాసేవారంటే ఇంతకుముందు కిందన సర్కిల్ ఉంటే మీద సర్కిల్ ఉంటే 2 యాడ్ చేస్తారు కింద సర్కిల్ ఉంది మీద సర్కిల్ లేదు కదా అలాంటప్పుడు మనం 2 అని రాయడానికి లేదు కాబట్టి మనం ఏం చేద్దామంటే లాటరల్ సర్ఫేస్ ఏరియా సారీ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ బేస్ ఏరియా ఓన్లీ బేస్ ఏరియా ఎందుకు ఓన్లీ బేస్ ఏరియా బేస్ లో ఏదైతే ఉందో దాని ఏరియా తీసుకుందాం కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా పై ఆర్ ఎల్ ప్లస్ బేస్ ఏరియా బేస్ లో సర్కిల్ ఉంది కాబట్టి సర్కిల్ ఏరియా పై ఆర్ స్క్వేర్ ఇక్కడ పై ఆర్ ఉంది ఇక్కడ పై ఆర్ ఉంది పై ఆర్ కామన్ తీసేద్దాం పై ఆర్ కామన్ తీసేస్తే ఎల్ ఉంటుంది ఇక్కడ ఎల్ ఉంది ఇక్కడ పై ఒక ఆర్ కామన్ తీసేస్తే ఇంకొక ఆర్ ఉంటుంది దిస్ ఇది టోటల్ సర్ఫేస్ ఏరియా ఇదేమో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా తెలుస్తుంది కదా ఓకే ఇప్పుడు వచ్చేటప్పటికి నెక్స్ట్ వాల్యూమ్ అనేది ఫైండ్ చేయాలి అది కూడా చూసేద్దామా ఇప్పుడు వాల్యూమ్ చూద్దాం వాల్యూమ్ ఏంటి చూస్తే ఇక్కడ వాల్యూమ్ ఫైండ్ చేయాలి అంటే ఫస్ట్ దీన్ని ఏం చేయాలి అంటే ఒక సిలిండర్ తీసుకొని సిలిండర్ హైట్ ఎంత ఉందో సిలిండర్ యొక్క హైట్ ఎంత ఉందో అంతే హైట్ ఉండేటటువంటి ఒక కోన్ని తీసుకుందాం ఒక కోన్ని తీసుకుందాం సిలిండర్ హైట్ ఎంత ఉందో కోన్ హైట్ కూడా అంతే ఉండే కోన్ తీసుకుంటే ఆ కోన్తో వాటర్ పట్టుకొచ్చి ఈ సిలిండర్లో కానీ నింపామనుకోండి కరెక్ట్గా 3 times పోసేటప్పటికి నిండిపోద్ది అంటే అర్థం ఏంటి దీని సిలిండర్ యొక్క వాల్యూమ్ ఎంత ఉంటుందో దానిని 3 భాగాలు చేస్తే కోన్ యొక్క వాల్యూమ్ వస్తుంది 3 parts చేస్తే అంటే దీని యొక్క వాల్యూమ్ని బై 3 చేస్తే 3 భాగాలుగా చేస్తే దీని వాల్యూమ్ని 3 భాగాలు చేస్తే అందులో ఒక భాగమే కోన్ యొక్క వాల్యూమ్ అవుతుంది అనమాట ఇప్పుడు కూడా కాబట్టి మనం ఏం చేద్దాం మనకు చెప్పింది అర్థం అవుతుంది అనుకుంటా అంటే ఈ కోన్తో అంటే ఎలా ఈ సిలిండర్ ఎంత హైట్ ఉందో అంతే హైట్ ఉండేటట్టుగా కోన్ని తీసుకుంటే కరెక్ట్గా దాంతో తీసుకొచ్చి వాటర్ పోస్తే కరెక్ట్గా సిలిండర్ నిండిపోతుంది అంటే అర్థం ఏంటి దాని వాల్యూమ్ ఎంత ఉంటుంది అంటే కోన్తో పోల్చితే 3 times తీసుకుంటే కోన్ వాల్యూమ్ని 3 times తీసుకుంటే 3 times వాల్యూమ్ ఆఫ్ 3 times కోన్ ఈక్వల్స్ టు వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఓకే అంటే 3 times కోన్ ఎంత అంటే కోన్ ఏమో 3 times తీసుకుంటే వాల్యూమ్ ఆఫ్ దేనిది సిలిండర్ది వాల్యూమ్ వస్తుంది ఈ 3 అవతలపు తీసుకెళ్ళాం అనుకో అప్పుడు సిలిండర్ని వాల్యూమ్ని బై 3 చేస్తే కోల్యూమ్ వాల్యూమ్ ఈ 3 అవతలపు వెళ్తే ఉంది డివైడ్ చేస్తుంది అప్పుడు కోన్ వాల్యూమ్ కావాలంటే సిలిండర్ వాల్యూమ్ని బై 3 చేయాలి ఇదనమాట కోన్ వాల్యూమ్ రావాలంటే సిలిండర్ వాల్యూమ్ని బై 3 చేయాలి కాబట్టి వాల్యూమ్ ఆఫ్ కోన్ ఈక్వల్స్ టు వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ బై 3 అంటే వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఏంటి వాల్యూమ్ ఆఫ్ సిలిండరు పై ఆర్ స్క్వేర్ హెచ్ బై 3 ఇదనమాట పై ఆర్ స్క్వేర్ హెచ్ బై 3 దీని వాల్యూమ్ వచ్చి దీనిది అయితే ఈ ఫిగర్ ఎందుకంటే ఇందాక చిన్న విషయాన్ని మర్చిపోయాను స్లాంట్ హైట్ కనుక్కోవాలంటే ఎలా అడుగుతాడు సమ్లో స్లాంట్ హైట్ చెప్పండి అని స్లాంట్ హైట్ కనుక్కోవాలంటే ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఒక సైడ్ కావాలి అంటే ఇప్పుడు కూడా మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకి పైథాగరస్ మ్యాథమెటికల్ సైంటిస్ట్ ఒక విషయం చెప్పాడు పైథాగరస్ సైంటిస్ట్ ఏమని చెప్పాడు అంటే పైథాగరస్ థియరమ్ అని ఎక్స్ప్లెయిన్ చేశాడు పైథాగరస్ థియరమ్ ఏంటంటే ద స్క్వేర్ ఆఫ్ హైపోటెనస్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ అదర్ 2 sides అంటే 90 degrees ఆపోజిట్ ఉండే సైడ్ని హైపోటెనస్ అంటారని మీకు తెలుసు దీన్ని స్క్వేర్ చేస్తే ఎంత వస్తుందో ఈ రెండింటిని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే అంత వస్తుంది అంటే దీని మీనింగ్ ఏంటంటే ఎల్ఎస్ స్క్వేర్ ఈక్వల్స్ టు అంటే దీన్ని స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది అంటే ఈ రెండింటిని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే దానికి ఈక్వల్ అవుతుంది అని ప్రూవ్ చేశాడు పైథాగరస్ ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిలే కాబట్టి ఈ పక్క పార్ట్ ఇలాగా ఇది ఇవతలదైనా ఓకే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి అది అప్లై చేశాను
ఎల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్. అంటే హైపోటనస్ని స్క్వేర్ చేస్తే ఎంత వస్తుందో ఈ మిగిలిన 2 సైడ్స్ని కూడా స్క్వేర్ చేసి యాడ్ చేస్తే అంతకి ఈక్వల్ అవుతుందని పైథాగరస్ సైంటిస్ట్ ప్రూవ్ చేశాడు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటే స్లాంటైడ్ కావాలంటే మనం ఏం చేయాలి? స్లాంటైడ్ కావాలంటే ఈ స్క్వేర్ అవతల పట్టుకుపోదాం, రూట్ అవుతుంది, రూట్ ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్. ఇదేంటి? స్లాంటైటే కదా. ఇది స్లాంట్ హైటే కదా. ఈ స్లాంట్ హైట్ అనేది మనకు వచ్చేసింది, స్లాంట్ హైట్ అనేది వచ్చేసింది. అంటే స్లాంట్ హైట్ ఎల్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్. ఓకే, క్లియర్గా మీకు అర్థం అవుతుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటప్పటికి స్పియర్ చూద్దాం, నెక్స్ట్ హెమిస్పియర్ చూద్దాం.